టిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో ఉన్న అమరావతి హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. చిట్టమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంఆర్ఓ ఎంపీటీఓ ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ అధ్యక్షతన ప్రజా దర్బార్ కార్యక్రమం. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి బాగుండాలని టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించిన జనసేన నాయకులు. మనుబోలు గ్రామంలో జరుగుతున్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున శనివారం రాత్రి వైభవంగా విష్ణుమూర్తి శాంతి ఉత్సవం. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో ఉన్న అమరావతి హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను సిపిఐ జాతీయ నాయకులు నారాయణ, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నాయకులు నానాజీ ప్రారంభించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాసం సునీల్ కుమార్ అన్నారు. శనివారం ఎల్లసిరి గ్రామంలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర మరియు జలధర జలహారతి కార్యక్రమంలో భాగంగా ఆయకట్టు ప్రెసిడెంట్ ఎల్లసిరి చెరువు పనులను 32.40 లక్షల నిధులతో హారతిచ్చి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ, ఎంఆర్ఓ, ఎన్ఆర్టీసీ, ఎంపీఓ, మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు, గోపాల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి,
కస్తూరయ్య యాదవ్, మోహన్ రెడ్డి, గిరినాయుడు, చిన్నారావు, ఆయకట్టు వైస్ ప్రెసిడెంట్ బీసీ నాయుడు, చెంచు రామయ్య, షేక్ రషీద్, వెంకటరమణయ్య ఆచారి, టీడీపీ నాయకుడు శ్రీనివాసులు, టీడీపీ మండల నాయకులు పాల్గొన్నారు. అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు సుముహూర్తకాలే అయం ముహూర్తః సుముహూర్తో అస్తు సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణామత్యంత అతిశయానుకూల్యత శుభఫలావాప్తిరస్తు. ఆ కవర్లో కుంకుమ ప్యాకెట్ ఒకటి తీసుకోండి. ఓం దేవస్య ప్రసవేశ్వరాభ్యాం నమః. ఓం సకుంకుమ విలేపనామలికస్తూరిక సమందహృరేక్షణాం సరుణమాల్యభూషాంబరాం జపాకుసుమవాసురాం జపవిదో స్మరేదంబికాం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం అత్యంత అతిశయానుకూల్యత శుభఫలావాప్తిరస్తు. ఓం దేవస్య బాహుభ్యాం భూష్ణోద్దాభ్యాం నమః. అక్షరాలు తీసుకోండి. ఇంకెవరు రండి. వరుణాధిష్టాన సమస్త దేవతాభ్యో నమో నమః. నమస్కారం చేసుకొని అంతా బాగా జరగాలని కోరుకుని అక్షంతలు వేసేసేది. సకల మనోభీష్ట సిద్ధిరస్తు. పట్టుకోండి, సాకండి. ఓం అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు సుముహూర్తకాలే సూర్యాదీనా అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం అత్యంత అతిశయానుకూల్యత శుభఫలావాప్తిరస్తు. కర్పూరం ఉంటుంది, ఆ కవర్లో తీసుకోండి. టంకాయలు ఎక్కడ సరిపోద్దా? ఓం పుణ్యపాత్రమరో పూర్ణందరాజమరవ్యోసానేది ఏకదా బ్రహ్మణ భరతే ఏకదే విధమానాయుస్తేజో దరాజే వరుణాదిదేవతాభ్యో నమో నమః. నీరాజనం దర్శయామి. సర్వస్యాప్త్యై సర్వస్య దిత్యై సర్వమేవ తేన ఆప్నోతి. హారతి కళ్ళకండి. సర్వం జయతి. నమస్కారాన్ సమర్పయామి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర హర. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము. యాడున్నదయ్యను గట్టిన పూలావరము. గడప గడప పెరుగుతుంది. మళ్ళీ పొరపాటు చేయదని చెప్పి కూడా ముఖ్యంగా పేదవాళ్ళకి తెలియజేస్తుంది. ఎందుకంటే ఓట్లు మీ పేదవాళ్ళ ఓట్లే ఎక్కువ ఉండేది, గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లే మొత్తం ఉండేది. మీరు అనుకుంటేనే ఎమ్మెల్యే, మీరు అనుకుంటేనే ఎంపీ. మీరు తిరగబడితే ఎంత పెద్దోడైనా, ఎంత పొడుగోడైనా, ఎంత లావోడైనా సర్పంచ్ కూడా కాలేడు, గుర్తుపెట్టుకోండి. మీ చేతుల్లో ఉంది, ఇంక మేమేం చేయలేం. కాబట్టి అర్థం చేసుకోండి. మీ ఊర్లో మీరు ఎప్పుడు ఓటు వేయాలనుకున్నా మనకు ఎవరు పనిచేశారు, మనలో రోడ్డు వేసింది ఎవరు, మనలో వాటర్ ట్యాంక్ కట్టింది ఎవరు,
మనలో అంగన్వాడీ బడి పెట్టింది ఎవరు, మనకు నీళ్ళు ఇచ్చింది ఎవరు, వాళ్ళకి ఓటేయండి. వాళ్ళకి ఓట్లు వేయకుండా ఎవరుండే వాళ్ళు చెప్తే ఓట్లు వేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు ఇబ్బంది పడతారు. మీరు ఆ ఇబ్బంది పడకుండా గుర్తుపెట్టుకోమని చెప్పి మా వాళ్ళందరికీ, పేదవాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే మా తెలుగు గంగ డిపార్ట్మెంట్ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. లీడర్స్, మీరు ఖచ్చితంగా పేదవాళ్ళ విషయాలు అధికారులు తీసుకెళ్ళాలి. అధికారులు అనకపోతే చెప్పండి, నాకు ఏ అధికారైనా మాట్లాడకపోతే నాకు చెప్పండి. అట్లా లేకుండా ఎమ్మెల్యే వచ్చినప్పుడే గ్రీవెన్స్ డే పెట్టినప్పుడే వస్తారు 300-400 మంది, మళ్ళీ రారు. మిగతా అందరూ వచ్చి మీరే వస్తారు, సమస్య మీద రారు, మీ సొంత పనుల మీద వస్తారు. అది కాదు, ఎప్పుడు వచ్చినా గ్రామ సమస్యలు తీసుకురండి, మీ అధికారులను కలవండి. పని చేయకపోతే ఈ పని అవ్వలేదండి చెప్పండి, మీరు ఎంఆర్ఓ చెప్పండి, ఎండిఓ చెప్పండి, ఇరిగేషన్ వాళ్ళు చెప్పండి, తెలుగు గంగ వాళ్ళు చెప్పండి, పోలీస్ స్టేషన్ చెప్పండి అని చెప్తా. కాబట్టి ఎందుకంటే మీకు కూడా బాధ్యత ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఎలక్షన్ అప్పుడే కాదు, మనం అందరిలాగా మనం కూడా ఎలక్షన్ అప్పుడే పేదలను ఉపయోగించుకోబడలే. మనం ఓట్లు వేసిన తర్వాత వాళ్ళకి పని చేయాల్సిన బాధ్యత మీ అందరి మీదుగా ఉందని చెప్పి కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఇది మనకేమి శాస్త్రం ఏం కాదు రాజకీయాలు. కాబట్టి పని చేస్తే గుర్తుపెట్టుకుంటారు జీవితాంతం. ఈరోజు నల్లపూడి శ్రీనివాసరెడ్డి గారిని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారు? ఆ మహానుభావుడు పనిచేశాడు కాబట్టి ఆ మహానుభావుని గుర్తు ఎక్కడికి వెళ్ళినా ఆయన పేరు చెప్తారు. ఏ వంతినా ఏ రోడ్డు చూసినా ఆ మహానుభావుడి పేరు ఉంటుంది. ఎందుకంటే పేదవాళ్ళకి అట్లా పనిచేశారు కాబట్టి ఆయన ఇప్పుడు కూడా తలుచుకుంటారు. నందమూరి తారక రామారావు గారు ఎందుకు ఈరోజు తలుచుకుంటారు పెద్దాన్ని? ఆ రోజు తెలుగు గంగ దాన్ని చేసింది నందమూరి తారక రామారావు గారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ముసలివాళ్ళు కానీ ఈ పింఛన్దారుల గురించి తలుచుకుంటారు. ఈరోజు 200 పెన్షన్ని 4000 చేసినటువంటి ఏకైక హీరో చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన తలుచుకుంటారు. ఈరోజు ఆడవాళ్ళు ఎందుకు తలుచుకుంటారు చంద్రబాబు నాయుడు గారిని? మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 మీకు ఇస్తున్నాడు బిడ్డలు చదువుకోమని చెప్పి, అందుకని తలుచుకుంటారు. ఈరోజు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోండి. ఫ్రీ బస్ ఆర్టీసీలో మిమ్మల్ని అందరికీ డబ్బులు లేకుండా ఎక్కడికన్నా తిరిగేటువంటి కార్యక్రమానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి పనిచేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, పనిచేసిన వాళ్ళకి ఓట్లు వేయండి. ఎందుకంటే మీకు పని జరగాలంటే మంచి వాళ్ళు గెలవాలా. మీ గురించి ఆలోచించే వ్యక్తికే మీరు ఓట్లు వేయాలా. గెలిచిన తర్వాత మిమ్మల్ని చేసి సొంత వ్యాపారాలు సొంత పనులు చేసేవాళ్ళు ఓట్లు వేస్తే, ఎందువల్లంటే మిమ్మల్ని అందరూ మోసం చేసేవాళ్ళు తప్ప మీకు పని చేసేవాళ్ళు చాలా తక్కువ. ఆ మోసం మేమైతే చేయలేం, ప్రాణం పోయినా. ఉన్నట్టు చెప్పడం మా ధర్మం కాబట్టి, చెప్పాల్సిన బాధ్యత కాబట్టి మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జలధార జలహారతి అనే కార్యక్రమంలో ఇంత బాగా అరేంజ్ చేసినటువంటి మా నాయకులకి, మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వరకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు గంగ అధికారులు కూడా ఇక్కడికి వచ్చున్నారు అనుకుంటాను, ఉన్నారు సార్. అది గోపాలన మా శివన్న చెప్పిన కాలువ విషయం సార్. ఓకే 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 అదే ఎస్టిమేషన్ కూడా తీసుకెళ్ళి పంపించేశారు గవర్నమెంట్కి. అక్కడ నుండి రావడం మళ్ళీ కూడా మనకి శాంక్షన్స్ ఇస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే సీఎం గారు అష్యూరెన్స్ ఇచ్చారు, అది చెప్పాము, చాలా రోజులు ఇబ్బంది పడతాను మా వాళ్ళు నీళ్ళు లేకుండా అని చెప్తే ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు సీఎం గారు. కాబట్టి అది ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసి, అవి కూడా మీరు దయచేసి ఎమ్మెల్యే వచ్చిన రోజు కాకుండా మీరు నెలకోసారి 2 నెలలసారి ఆ తెలుగు గంగ వాళ్ళతో కూడా మాట్లాడండి నాయకులు. ఇక్కడ వేదిక మీద కెనాల్ విషయం చెప్పిన నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా అధికారులతో మాట్లాడాలి. ఎమ్మెల్యే వస్తేనే కాదు, ఎమ్మెల్యే చెప్తేనే కాదు, ఎమ్మెల్యే చెప్పినా చెప్పైనా మీ ఊరి సమస్య, మీ గ్రామం సమస్య, మీ మండలం సమస్యని నిత్యం మీరు అధికారులతో మాట్లాడుతున్నారా. మీరు మాట్లాడకుండా ఎమ్మెల్యే ఒక్కటి చేస్తారంటే అది ఎమ్మెల్యేకి అన్ని చేయలేవు, అన్ని నోళ్ళు లేవు, అంత పని చేయలేడు. మీరు కూడా అధికారులు కలవాలా, ఇంపార్టెంట్ విషయాలు చర్చించాలా. పేద గ్రామాల్లో పేద ప్రజలు ఏ పనులు అడుగుతున్నారో అవన్నీ కూడా తీసుకెళ్ళి మీరు కూడా చెప్పాలి. ఎందుకంటే మీరు అమౌంట్ సరిపోదు, ఖచ్చితంగా RRRలు అయితే అవి శాంక్షన్ అవుతాయి. కేంద్ర మోడీ గారు శాంక్షన్ ఇవ్వాలన్నీ కూడా, అవన్నీ కూడా త్వరలో ఇస్తారు. కాబట్టి అది ఇస్తే మాత్రం పూర్తిగా ఈ ఎల్లసిరి చెరువు బ్రహ్మాండంగా మీరు కోరుకున్న విధంగా అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడే మా సేవకోట అని చెప్పాడు, ఈ యొక్క మొలకలు కూడా ఇవన్నీ నీళ్ళు ఎట్లా రావాలని. ఈ విషయంలో మా రాజగోపాల్ నన్ను ప్రాణం తీసేవాడు. రోజు ఒక పేపర్ తీసుకొచ్చేది, అయ్యా
నీళ్లు కావాలంటే పోయినసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేశాం, మధ్యలో కాంట్రాక్టులు ఆపేశారు. అది ఎవరు చెప్పడంలే, ఎమ్మెల్యే చేసింది చెప్పడంలే, చేయాల్సింది చెప్తున్నాడు. ఎమ్మెల్యే చేయాలా, అది దృష్టి పెట్టాలా, ఇంతకుముందు దృష్టి పెట్టింది కూడా చెప్పాలా. ఎమ్మెల్యే ఇంతకుముందు నేను దొవ్విచ్చా ఆడదాకా, అప్పుడు దాకా దిక్కు మొక్కలేదు ఇక్కడ. అది అర్థం చేసుకోండి ఒకసారి. ఇదే సునీల్ కుమార్ ఇదే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగు గంగ సంవత్సరం అక్కడ దాకా కెనాల్ లాగించి కూడా నేనేం చెప్పి మళ్ళీ కూడా తెలియజేస్తున్నా. అంటే శ్రద్ధ పెడతాం, చెప్పింది కూడా మీరు అది కూడా గుర్తు చేయాలి నాకు. అది చెప్పుకుని వేసేపటికి ఏం చేయలేదు అనే మాట బాధగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మొన్న సీఎం గారు రివ్యూలో పోయినప్పుడు ఆ తెలుగు గంగకు సంబంధించినటువంటి ఎలసిరి కాలువని పూర్తి చేయాలి సార్ అని చెప్పి ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు కూడా ఉండుంటే బాగుండే ఈరోజు, ఆయన కూడా ఆ రోజు ఉన్నారు. ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారన్న విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నా. అది ఖచ్చితంగా చేయిస్తా, దాంట్లో ఏమీ రెండో మాట్లేదని చెప్పి నేను ప్రయత్నంలో ఎక్కడా లోపం ఉండదు. చెప్పేదానికి బాగుంటుంది కానీ చేయాలంటే తెలుస్తుంది ఆడ. అది ఎట్లా శాంక్షన్ వస్తే డబ్బులు ఎట్లున్నాయి ఎక్కడున్నాయి అవి కూడా మీరు అవి కూడా తెలుసుకోవాలా. నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీ సునీల్ కుమార్ మీ ఓడు, మీ గూడూరోడు ఈరోజు అదే ఆధారమైంది. ఈరోజు పెద్దలు చెప్పినట్టు ఆరూరులో మా గోపాలం చెప్పినట్టు బోరేస్తే కూడా నీళ్లు పట్టలేదంటే అది మొత్తం కూడా అక్కడ రొయ్యలు గుంటలు ఎక్కువ, బోర్లు వేసి మొత్తం నీళ్ళన్నీ కూడా భూమిలో ఇంకిపోయినాయి. భూమిలో ఇంకిపోవడం భూమిలో లేకుండా పోయినాయి. కాబట్టి ఎన్ని అడుగులు బోర్ వేసినా 300 అడుగులు వేసినా 400 అడుగులు వేసినా ఒక తొక్కు కూడా వచ్చేటువంటి పరిస్థితి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. దాని అందరికీ కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడ చెరువులు ఉంటే ఆ చెరువుల్లో ఉన్నటువంటి పూడికలన్నీ కూడా తీసివేయడం, అలాగే పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసేయడం, అలాగే చెరువులో నాచు ఏమైనా ఉంటే అవి కూడా మొత్తం క్లీన్ చేయడం. అది కూడా పేద ప్రజలు ఎన్ఆర్ఐఎస్ కింద మోడీ గారి ప్రవేశపెట్టిన ఎన్ఆర్ఐఎస్ కింద పేదవాళ్ళకి పని కల్పిస్తూ, అంటే యంత్రాలతో కాకుండా పేదవాళ్ళకి పని కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయడం కూడా చాలా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇప్పుడు పేదవాళ్ళు ఆడ తవ్వుతూ ఉన్నారు, అది ప్రొక్లైన్ పెడితే ఊరికే వచ్చేస్తుంది. కానీ ప్రొక్లైన్ కాకుండా పని కావాలా, నీళ్లు కావాలా, భూమిలో నీళ్లు ఇంకింపజేయాలా, అలాగే పేదవాడికి పేద కూలీలు కూడా పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు పెట్టారని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ ఇప్పుడు కూడా టోటల్ గతంలో చెరువు కట్టలకు 5 పైసల అభివృద్ధి కార్యక్రమాలు వెచ్చించిన పరిస్థితి లేదు గత గవర్నమెంట్. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సార్లు చెరువు కట్టలన్నిటికీ కూడా మరమ్మతులకి ఇప్పుడు కోట్లు ఇచ్చాం. నిన్నే మా గారు మన జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి 13 కోట్ల రూపాయలు ఈ కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ చేసుకొచ్చారు చెరువులకు అని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. అట్లాగే మా రాజ్యంగా ఈరోజు చిట్టమూరులో జలధార జలహారతి అనేటువంటి కార్యక్రమానికి ఇక్కడ నన్ను ఆహ్వానించినటువంటి మా గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, అలాగే ఈ చెరువు ఏం చేస్తే మా రాజేష్ చెప్పినట్టు లోకేష్ గారిని ఆపి ఆ రోజు మా రాజేష్ లెటర్ కూడా ఇచ్చారు, కానీ కొన్ని వీలు కాదని చెప్పాడు. అయినప్పటికీ మొదటి ఫేజ్లో RRRలో ఇది పెట్టున్నాము, అది కూడా త్వరలో శాంక్షన్స్ వస్తాయని చెప్పి కూడా మా రాజేష్కి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే పోయి జలహారతి ఇచ్చాం అధికారులు మన అందరం కూడా పోయి, అది కూడా గతంలో చేసిన పనే, మేము మీ ఇరిగేషన్ శాఖలో చేసిన పనే సార్, మనం వాడు వెళ్ళి చూసింది కూడా. అంటే అక్కడ ఉన్నటువంటి మొత్తం ఏముంటుందని పూడికని తీసివేసి ఈ యొక్క పిచ్చి చెట్లన్నీ తొలగింపు చేసి కట్టని స్ట్రెంథన్ చేసి పెట్టుకుంటే రేపు వర్షం వచ్చినప్పుడు ఆ వచ్చే నీళ్లు ఇక్కడే భూమిలో ఇంకి ఎక్కడ మనం ఈ యొక్క బోర్లు వేసినా ఇంకేదైనా వేసినా కానీ మనకు మంచినీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏం చేసినా అది పేద ప్రజల కోసమే, రైతుల కోసమే ఆయన చేసే కార్యక్రమాలు తప్ప వేరేది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇలాంటి మంచి ఆలోచనలు ఎవరికి రావు. ఇలాంటి మంచి ఆలోచనలు వచ్చేది
మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరికి ఇలాంటి ఆలోచనలు రావని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీగా మేము చెప్తున్నాం. గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఇలాంటి ఆలోచనే ఉండదు. ఎంతసేపటికి మా గోపాలం చెప్పినప్పుడు ఆ కార్యక్రమం ఉంటాడు తప్ప పేదవాళ్ళు ఏ విధంగా న్యాయం చేయాలా, సంక్షేమ కార్యక్రమాలు ఏం పెట్టాలా, నీళ్లు తాగాలంటే మనం ఏం చేయాలా, ఆ చెరువులు తెగిపోతే మొత్తం ఊళ్ళు కొట్టుకుపోతాయి, ఆ చెరువుని ఎంత స్ట్రెంగ్తన్ చేయాలా, అవన్నీ కూడా ఉండేటువంటి ఆలోచనలు గత ముఖ్యమంత్రికి లేవు. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గతం నుంచే ఇంకులు గుంటలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి మా శరత్ చెప్పినప్పుడు నవ్వుకున్నారు అందరూ కూడా. ఏందబ్బా చంద్రబాబు నాయుడు గారు ఇంకులు గుంటలేంది, ఏం అవసరం మాకు, మా ఇంటి మేము ఎందుకు తూకోవాలా, ఆ ఇంటి వాళ్ళు మేము ఎందుకు వేసుకోవాలా అనేటువంటి ఆ రేట్లు రావడంలో ఖర్చులు పెరిగిపోయినాయి, నష్టాలు వచ్చి అందరూ దెబ్బతినేసినారు. కానీ ఇప్పుడు ప్రతి పనికి మన ఈ గారు చెప్పినట్టు నీళ్ళు అనేది ఒక్క వ్యవసాయానికే కాదు, తాగేదానికి కావాలా, పక్షులకు నీళ్ళు కావాలా, జంతువులకు నీళ్ళు కావాలా, పశువులు మేపుకోవాలంటే ఇంకొక 2 నెలలు పోతే మన చెరువుల్లో ఒక్క చెరువులో కూడా నీళ్లు ఉండవు. పశువుల్ని వలస తోలాలా, వాన కురిసేదాకా బయట ఊర్లో మేపుకొని మళ్ళీ తోలుకొచ్చుకోవాలా. కాబట్టి ఇదే మాదిరిగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయనకి ఏంటంటే 95లో ముఖ్యమంత్రి అయినా 78 నుంచి మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసినాడు కాబట్టి మంచి అనుభవం ఉంది. నీళ్లు ఏం చేస్తే ఎట్లా చేస్తే మనం కాపాడుకోవాలని అప్పుడు చెక్ డ్యాములు ఇవ్వడం జరిగింది. నీరు చెట్లు ప్రతి చెరువుకి పనిచేసినాము. దాని ఉపయోగం ఎంతో అనుకూలంగా జరిగింది. 2019 నుంచి 2024 దాకా చాలా మంది నాయకులు, మన ముఖ్యమంత్రి జగన్ గారు చాలా చేశాడు. కానీ చెరువులు జోలికి పోలా, రోడ్లు జోలికి పోలా, చేయాల్సిన పనులు చాలా చేశాడు. ఇసుక అమ్ముకోవడం కావచ్చు, బ్రాందీ తయారు షాపులు అమ్ముకోవడం కావచ్చు, ఇవి చేశాడు. కానీ మన రైతుల గురించి ఏం చేయలేకపోయినాడు. ఆ పర్యవసానమే ఆయన్ని 11 సీట్లకు తీసుకురావడం జరిగింది. కానీ ఇది పనిచేసిన కాంట్రాక్టర్లకి రైతులే చేసుకున్నారు వర్క్లో. నీరు చెట్టు కింద 5 సంవత్సరాలు నేను ₹1 కూడా ఈయనని చెప్పి శబ్దం తీశాడు జగన్ గారు. సరే, తీసిన దానికి ఆయన 11 సీట్లకు వచ్చినాడు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వచ్చి ఆ వర్క్లో ఏ ఉన్నా కార్యక్రమానికి చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ సునీల్ కుమార్ గారికి, మన ఇరిగేషన్ బాబు సార్ గారికి, మన చిట్టమూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గారికి, ఏపీఓ మేడం ఎన్ఆర్జీఎస్ ఏపీఓ మేడం గారికి, మన సీనియర్ నాయకులు శివకోటి రెడ్డి గారికి, మా ఎలసిరి నాయకులు సంచయ్ గారికి, అరపాలెం బీజేపీ మాజీ అధ్యక్షులు శరత్ రెడ్డి గారికి, ఎంఆర్ఓ సార్ గారికి, ఎండిఓ సార్ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు జలధార జలహారతి ఇనాగరేషన్ కార్యక్రమానికి ఎలసిరి చెరువులో పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఎలసిరి చెరువు చాలా పెద్ద చెరువు. ఈ గూడూరు డివిజన్లో 2వ పెద్ద చెరువు, 3వ పెద్ద చెరువు అనుకుంటాను. క్యాచ్మెంట్ ఏరియా కూడా చాలా పెద్దది. యువగలం పాదయాత్ర అప్పుడు లోకేష్ బాబు గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము, దీన్ని రిజర్వాయర్ చేయాలని. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రిజర్వాయర్ చేయాలని చాలా ప్రయత్నించారు మా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు. ఆ రోజు ఏదో కారణాలతో ఇది చేయలేకపోయాం. తర్వాత లోకేష్ బాబు గారిని చాలా రిక్వెస్ట్ చేసుకున్నాం. తర్వాత లోకేష్ బాబు గారు యువగలంలో దీన్ని చేయలేమని చెప్పారు, కానీ బట్ దీన్ని డెవలప్ చేస్తాము, దీన్ని డెప్త్ ఎత్తి దీన్ని బండ్ అంతా స్ట్రాంగ్ చేసి మొత్తం రివిట్మెంట్ వేసి కాంక్రీట్ రివిట్మెంట్ వేసి మీకు క్యాచ్ స్టోరేజ్ ఎక్కువ ఉండేలాగా చేసి ఇస్తామని చెప్పారు. దాన్ని వాళ్ళ దాకా తీసుకెళ్ళి దాన్ని ఖచ్చితంగా ఆ రోజు లోకేష్ బాబు చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారు సహకరించి దాన్ని కొంచెం గట్టిగా కృషి చేసి మా చెరువును అభివృద్ధి చేసి, ఈ చెరువు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది సార్. ఈ చెరువు డ్యామేజ్ అయిపోతే సముద్రం దాకా ఏ చెరువు ఉండదు, 3-4-5 గ్రామాలు కూడా డ్యామేజ్ అయిపోతాయి. ఇప్పుడు చిన్న మైనర్ వర్క్లు 5 లక్షలు 3 లక్షలు పెడితే అయ్యే చెరువు కాదు సార్. ఇది చాలా పెద్ద చెరువు. దీన్ని RRR ప్యాకేజ్లో కూడా ఏదో పెద్దది పెట్టినట్టున్నారు సార్. ఏదైనా మాకు చెరువుని కొంచెం స్ట్రాంగ్ చేసి దీన్ని బాగా డెప్త్ ఎత్తి డెవలప్ చేస్తే శాశ్వతంగా మీ పేరు గుర్తుండిపోయేలాగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, ఇది మనం ప్రతి మంత్ కూడా
ఈ ప్రోగ్రాం 3వ శనివారం రోజు మనం జరుపుకుంటాం. సో ఈ 3వ శనివారం అప్పుడు మనం ప్రతి నెల కూడా ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉంటాం. అలా ఈ శనివారం ఏం పెట్టామంటే జలధార జలహారతి. ఈ ప్రోగ్రాం అనేది రీసెంట్గా మనకి ఈ నెలలోని 6వ తేదీ స్టార్ట్ అయింది. ఇది 100 రోజుల ప్రోగ్రాంగా మన హానరబుల్ సీఎం గారు పెట్టడం ఈ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయబడింది. అంటే జూలై 14వ తేదీ వరకు 100 రోజులలో భూగర్భ జల మట్టాలను పెంచాలి. అంటే నెక్స్ట్ సీజన్ రెయినీ సీజన్ కల్లా మన పనులన్నీ కూడా చేసి పెట్టుకొని ఉంటే రెయిన్ పడ్డప్పుడు ఈ యొక్క మొత్తం కూడా ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా సో మనం స్టోరేజ్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో దీనికోసం అనేది ఇది ఒక మంచి ప్రోగ్రాం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈరోజు భూగర్భ జలాలు ఎంత అడుగింటిపోయి ఉన్నాయి. చిట్టమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ అధ్యక్షన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మండలం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. మొత్తం 111 అర్జీలు అధికారులు స్వీకరించారు. అర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా పెన్షన్లు, రేషన్, ఇక భూ సంబంధిత సమస్యలు, మౌలిక సదుపాయాల అంశాలపై వచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్యతగా పరిష్కరించాలని సూచించారు. ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు నేరుగా తమ సమస్యలను తెలియజేసే అవకాశం లభించడం పట్ల స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామయ్య, ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, హౌసింగ్ ఏఈ సైడ్కి రండి. తీసుకోవాలి వచ్చండి. అయిపోయిన వాళ్ళు వచ్చండి. పండి పండి సార్. ఓకే ఓకే సార్. ఓకే అయిపోయిన వాళ్ళు వచ్చాను సార్. ఓకే సార్. సరేనా చార్జీ చార్జీ ఓకే వెంకన్నా. ఓకే సార్. సరేనా క్లియర్ అయిపోయింది.
ఫోటో షేర్ చేద్దాం అన్న, షేర్ చేస్తాను అన్నకి మీ నెంబర్. ఒక్కరా సైడ్ సైడ్ పక్క రావాలి మీరు. మేడం మేడం వెనక్కుండండి, వెనక్కుండండి. కళ ఇంకా జరగాల్సి వచ్చిందా, పోతే ఇంకా బాగుంటుంది. మేడం మేడం మీరు కొద్దిగా వెనక్కి వెళ్ళాలా మేడం, సైడ్కి ఉండాలా. నారా లోకేష్ బాబు గారి సూచన మేరకు ప్రజాదర్బార్ని నిర్వహిస్తున్నాం. అలాగే గతంలో తిమ్మారెడ్డి వాగులో ఈ ప్రజాదర్బార్ నిర్వహించాం. పెద్దలు మా నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిషోర్ గారి నాయకత్వంలో అక్కడ లోకల్ ఉన్నటువంటి మనోజ్ రెడ్డి గారు, బాబు రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ మా ఎంఆర్ఓ, ఎండిఓ గారు, మా చిత్తమూరు మండల అధికారులందరూ కూడా వచ్చారు. ఆ సందర్భంగా దాదాపు 53 అర్జీలు అక్కడ రావడం జరిగింది. 53 అర్జీలు కూడా 37 అర్జీలు ఆల్రెడీ పరిష్కరించేశారు. మా ఎంఆర్ఓ గారు యాక్సెప్ట్ చేశాడు. ధన్యవాదాలు తెలియజేస్తుంది. అంటే ప్రజా దర్బార్కి ఒక్క నిమిషం సెకండ్ వచ్చిన మొత్తం అర్జీల స్థితి పరిస్థితి ఏంటంటే ఎంఆర్ఓ చిత్తమూరు గారికి వచ్చిన అర్జీలు 72, పరిష్కారం అయింది 61. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పెండింగ్ లో ఉన్నది 11. ఆ 11 ఏం పెండింగ్ ఒకసారి చూసుకోండి. అలాగే ఎంపీడీఓ గారు చిత్తమూరికి వచ్చినవి 116, దాంట్లో పరిష్కారం అయింది 112. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పెండింగ్ లో ఉన్నవి 4. అలాగే డిఈ హౌసింగ్ చిత్తమూరు వారికి ఇచ్చిన అర్జీలు 42, మొత్తం పరిష్కారం అండి. ఇంకా కొత్త ఏఈ పంచాయతీరాజ్ గారికి వచ్చిన అర్జీలు వచ్చి 9, పరిష్కారం అయింది 8. పంచాయతీరాజ్ ఎవరండి? అట్లాగే ఏఈ ఆర్డబ్ల్యూఎస్ డి గారు వచ్చినారా? డి గారు మొత్తం మీకు వచ్చిన 4, పరిష్కారం 4 చేశారు. మా సపోర్టర్ను కూడా ఈ మీటింగ్ రావడం, అలాగే బీజేపీ నాయకులు మా శరత్ రావడం, అలాగే జనసేన నాయకులు, అలాగే ఇక్కడ వేదిక ఉన్నటువంటి మా కిషోర్ నాయుడు గారు, మా సునీల్, పెద్దలు గోపాల్ నాయుడు గారు, అలాగే జనార్దన్ రెడ్డి గారు, అలాగే రాజగోపాల్ రెడ్డి గారు, మస్తాన్ రెడ్డి గారు, కస్తూరయ్య గారు, మా బీసీ నాయకుడు చంద్రన్న గారు అందరూ కూడా వచ్చారు. చాలా సంతోషం. ఏదైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వచ్చినప్పుడే చేయడం కాదు, మీరు కూడా నాయకులు అధికారులు మీ గ్రామాల్లో ఖచ్చితంగా ఇష్యూస్ తీసుకొని అధికారులతో చర్చించండి. ఎమ్మెల్యే వచ్చినప్పుడు కాదు ఆపించేది. అంతకుముందు మీరు ఆల్రెడీ అధికారుల దగ్గరికి పోయినారు. మీరు అధికారుల దగ్గర పోకుండా నేరుగా నా దగ్గరికి వెళ్తే నేను చేయను. ముందు అధికారుల దగ్గరికి వెళ్ళండి, అధికారులు చేయలేకపోతే నా దగ్గర రండి. అట్లాకుండా ఎమ్మెల్యే వస్తేనే అంటే ఆ సమస్య అప్పుడు కురిగిపోతుంది, ఆ సమస్య మర్చిపోతారు. ఎమ్మెల్యే ఎప్పుడు 5 నెలలకు 3 నెలలకు సర్వీస్ అప్పుడు తీసుకురావడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అప్పటికప్పటికి ఆర్డబ్ల్యూసీ ఉన్నారు, మా టీఈ గారు ఉన్నారు, బాగానే స్పందిస్తారు. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. ఏఈ గారు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి. పరిష్కారం కాదు నాకు చెప్పండి, ఫోన్ చేసి చెప్తాను. అట్లేకుండా ఎమ్మెల్యే వచ్చినప్పుడు గుంపులు వచ్చి ఈయన ఉపయోగం లేదు. ఉన్నారా అర్జీలు వచ్చాయి, పరిష్కారం 4 చేశారు. వెరీ గుడ్.
అట్లాగే ఈ R&B చింతమూరు 12 వచ్చాయి, 12 పరిష్కారం అనేది స్కూల్ దగ్గర అంటే ప్రశ్నలు కూడా తెలియజేస్తున్నాయా? ఈ ప్రజా దర్బారు వల్ల ప్రజలకి న్యాయం జరుగుతుంది. దీంట్లో ఉదాహరణకి నాకు తెలిసి మా చింతమూరు తహసీల్దార్ గారు, మా ఎంపీడీఓ గారు, ఇతర అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ విధంగా పరిష్కరించినటువంటి ఏ మండలం కూడా ఇంత బాగా చేయలేదు. మా చింతమూరు తహసీల్దార్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం, మా ఎంపీ గారు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే పేదవాళ్ళు ఎంతో నమ్మకంతో మనకు అర్జీ ఇచ్చినప్పుడు దాన్ని పరిష్కారం చూపిస్తే మళ్ళీ అర్జీలు ఇస్తారు. పరిష్కారం చూపిపోతే అర్జీలు ఇంక మా ప్రజా దర్బారు పెట్టిందని కూడా అర్థం ఉండదు. దీన్ని ఉద్దేశించే మన నాయకుడు రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని దిశా నిర్ణయించడం యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం చేసి ఖచ్చితంగా ఎమ్మెల్యేలందరూ ప్రజా దర్బార్లో పాల్గొనాలా, ప్రజలిచ్చే అర్జీల్ని తీసుకోవాలా, దానికి పరిష్కార మార్గాలు ఎతకాలా, అధికారులతో మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనివల్ల చాలా లాభాలు పేద ప్రజలు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ప్రజా దర్బార్ని ఉపయోగించుకోమని చెప్పి కూడా పేద ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. నెలపై ఒకసారి మన గ్రీవెన్స్ అయితే సోమవారం జరుగుతుంది, శుక్రవారం జరుగుతుంది. ప్రజా దర్బార్ నెలకు ఒక దగ్గర పెడతాము, శుక్రవారం కానీ శనివారం కానీ పెడతాము. నేను సపరేట్ గా ఒక టీం కూడా అందరూ కూడా ఒకసారి తెలియజేస్తున్నాను. వినయ్ గారు నేను సీఎం ఆఫీస్ నుంచి మాకు అటాక్ చేశారండి. అంటే ఏ అర్జీలు వచ్చాయి, ఏం పరిష్కారం కాలేదు, అవన్నీ కూడా ఈ అబ్బాయికి మొత్తం వేసుకుని ఈయన అక్కడ పార్టీ పంపిస్తాడు సీఎం గారికి. అప్పుడే మనకి మార్పులు పడేది కూడా, లేకపోతే మనం పరిష్కరించకపోతే మార్పులు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సిసి రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months ఉంది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకుని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇస్తాం. ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ కొండూరు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఐసీఎస్ రోడ్లో కూరగాయల మార్కెట్ పక్కన 19/4/2026 ఆదివారం ఉదయం 10:30 ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రోహిణమ్మ గారు ముఖ్య అతిథులుగా భారీ ఉచిత చలివేంద్రం, మినరల్ వాటర్, 1000 మందికి మజ్జిగ, గుగ్గిళ్ళు, పులిహోర అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, విదేశాల్లో ఉండి కూడా వారి తండ్రి గారి మీద ఉన్న ప్రేమతో ప్రతి సంవత్సరం ఈ చలివేంద్రం నిర్వహిస్తున్న కీర్తిశేషులు శ్రీ కొండూరు సుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులు ఎంతో అభినందనీయులని అన్నారు. అలాగే ప్రతి ఏడాది కూడా మంచి మనసున్న సేవా దృక్పథం కలిగిన శ్రీమతి డాక్టర్ రోహిణమ్మ గారి చేతుల మీదుగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ప్రగతి సేవ సంస్థకు శుభప్రదంగా భావిస్తున్నామని, పనుల ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి డాక్టర్ రోహిణి గారు మాట్లాడుతూ, ప్రగతి సేవ సంస్థ మీద సమాజంలో మంచి నమ్మకం ఉండబట్టే దాతలంతా ఈ సంస్థ ద్వారానే కార్యక్రమాలు నిర్వహించడానికి మొగ్గు చూపుతున్నారని, ప్రగతి సేవ సంస్థ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమని, మరెన్నో మంచి కార్యక్రమాల ద్వారా ప్రగతి సేవ సంస్థ ముందుకెళ్లాలని ఆశిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండూరు హరిబాబు, ప్రగతి సేవ సంస్థ కుటుంబ సభ్యులు, మిత్రులు మరియు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు ప్రగతి సేవా సంస్థ వారు నిర్వహిస్తున్న చలివేంద్రంలో పాల్పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. కీర్తిశేషులు సుబ్రహ్మణ్యం గారి కుమార్తె విజయ నిర్మల్ గారు అమెరికాలో డాక్టర్గా ఉన్నారు. వాళ్ళ బ్రదర్ హరిబాబు గారు గూడూరులో ఉంటారు. వాళ్ళిద్దరి సహకారంతో ఈరోజు ఈ ప్రగతి సేవా సంస్థకి వాళ్ళు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసేదానికి అయిన ఖర్చులన్నీ వాళ్ళు భరిస్తూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిపించాలని వాళ్ళు ఎంతో కోరికతో వాళ్ళు చెప్పిన మీదట మన ప్రగతి సేవా సంస్థ వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళకి చెప్పారు. లేకపోతే వాళ్ళు అక్కడి నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు నిర్వహించమని చెప్పడం అంటే ప్రగతి సేవా సంస్థకే ఒక గుర్తింపు గౌరవం కూడా అని నేను భావిస్తున్నాను. అలాగే ఇన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు అంటే మన టౌన్లో వాళ్ళ మీద ఉన్న అభిమానము, వాళ్ళ మీద ఉన్న నమ్మకంతోనే ఏదైనా ఒక సంస్థ ముందుకు పోవాలంటే ఫస్ట్ వాళ్ళ మీద నమ్మకం ఉండాలి. ఎన్నో సంస్థలు పెడుతుంటారు, 1 సంవత్సరం చేస్తారు, 2 సంవత్సరాలు చేస్తారు, అవతల అది మళ్ళీ కంటిన్యూ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం కోల్పోతారు జనాలు. కాబట్టి అట్లా కాకుండా వీళ్ళు ప్రజల మీద ప్రజలు వీళ్ళ మీద నమ్మకంతో అన్ని కార్యక్రమాలకి వాళ్ళు తోడ్పాటును అందిస్తున్నారు. వారికి అందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా చంద్ర గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు మరియు ఆశీస్సులు కూడా చెప్తున్నాను. వీళ్ళు ఇంకా కూడా ముందుకు వెళ్ళాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ చలివేంద్రాలు మనకు చాలా అవసరం. ఈ ఎండలు మరీ తీవ్రంగా సంవత్సరానికి ఎండలు ఎక్కువైపోతున్నాయి. జనాలందరూ కూడా చాలామంది ఇప్పటికే వడదెబ్బతో సన్స్ట్రోక్తో హాస్పిటల్స్లో కూడా అడ్మిట్ అవుతున్నారు. చాలామంది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు విషయంలో ఇంకా జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే వాళ్ళు కొంచెం డెలికేట్గా ఉంటారు, కొంచెం ఎండకు కూడా తట్టుకోలేరు. కాబట్టి పిల్లల్ని బయటకు పోకుండా ఈ సెలవుల్లో పిల్లల్ని కట్టడి చేయడం కూడా చాలా కష్టమే. అయినా కూడా పేరెంట్స్ జాగ్రత్త వహించి పిల్లల్ని ఎండలో బయటకు తిరగకుండా ఇళ్లల్లోనే పెట్టుకొని ఉండాలి. ఎక్కువ ఏసీలు కూడా వాడకూడదు, ఎందుకంటే దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. బాగా చల్లగాలిలో కాసేపు మనకు ఉపశమనం అనిపిస్తుంది, కానీ ఏసీలో నుంచి బయటకు వచ్చాక ఇంకా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఏదన్నా లంగ్స్ ప్రాబ్లంలు అట్లా ఉండేవాళ్ళు కూడా ఓపెన్ ఎయిర్లో ఉండటం, చల్లగాలి ఉండేలాగా చేసుకోవడం మంచిదే. కానీ అందరూ ఇప్పుడు ఎక్కువ ఏసీలకు అలవాటు పడిపోయినారు. అది కూడా అంత మంచిది కాదు. వీలైనంత వరకు కొంచెం సమయమే ఏసీలో ఉంటే మంచిది. రోజంతా కూడా ఏసీలో ఉండకూడదని కూడా నేను మీకు అందరికీ కూడా చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ ఎండల్లో కాటన్ దుస్తులు ధరించడం చాలా అవసరం. ఎందుకంటే వాటి వల్ల మనకు చెమట ఫీల్ చేసుకొని వాళ్ళు కొంచెం ఫ్రీగా ఫీల్ అవుతారు. అలాగే సిల్క్ బట్టలు ధరించిన వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు కాటన్ దుస్తులు ధరించడానికి అలవాటు పడాలి. అలాగే ఎక్కువగా ద్రవ పదార్థాలు, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయండి. ముఖ్యంగా థమ్స్అప్లు అలాంటివి ఖచ్చితంగా వాడకూడదు. ఎందుకంటే కొంతమందికి ఇస్తూ ఉండండి. మజ్జిగ, నిమ్మరసం, వీలైతే టెంకాయ నీళ్ళు అలాంటివి తాగాలి. వీలైనంత ఎక్కువసేపు ఎక్కడికి పోతున్నా కూడా బాటిల్స్లో వాటర్ తీసుకుపోయి గంటకి నీళ్లు తాగుతూనే ఉండాలా. మనం ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలా. ఒంట్లో నుంచి మనకు యూరిన్ కూడా రాదు. ఇంకా ఎండలు ఎక్కువగా వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువ తాగాలి. అదే మనకు సింటమ్ ఫస్ట్. యూరిన్లో కూడా చురుకు, మంట అలాగొచ్చి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువైపోతాయి. దానికి ముఖ్యంగా మనం చేయాల్సిందల్లా నీళ్ళు ఎక్కువ తాగాల. మనకు నిమ్మకాయలు ఎక్కడా దొరుకుతుంటాయి. మన గూడూరు ఏరియానే నిమ్మకాయలు. నిమ్మరసం అనేది చాలా మంచిది. బాగా నీళ్లు కలుపుకొని కొద్దిగా చక్కెర, ఉప్పు కలుపుకొని నిమ్మరసం తాగడం చాలా అవసరం. అలాగే మనకు ఓఆర్ఎస్లో నమ్ముతుంటారు, అవన్నీ కూడా మనం వాడాల్సిన అవసరం లేదు. దాని బదులు నేను చెప్పినట్టు నీళ్ళల్లో మజ్జిగ లేకపోతే నిమ్మరసం, ఉప్పు, చక్కెర కొంచెం వేసుకొని ఓఆర్ఎస్ లాగా తయారు చేసుకొని తాగుతూ ఉండటం చాలా అవసరం. అట్లాగే నీళ్లు కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ సంవత్సరం నీళ్ళు కూడా ఎద్దడి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వృధాగా నీళ్ళంతా పారబోయకుండా చాలా వరకు అవసరమైన వరకే నీళ్లు వాడుకొని వేస్ట్గా పోతుంటే ఎక్కడైనా కూడా కొళాయిలు కట్టేయడము. మున్సిపాలిటీ వాళ్ళు కూడా బయట ఎక్కడన్నా లీకులు ఉంటే అవన్నీ కూడా కట్ చేసేసి బాగా నీళ్ళు ఎక్కడ వేస్ట్ కాకుండా చూసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ముందుగా ఒకవేళ సన్స్ట్రోక్ వచ్చినప్పుడు వాళ్ళని చక్కగా నీడ ప్రదేశంలో పడుకోబెట్టి చల్లటి తడిగుడ్డ వాళ్ళ మీద వేసేయాలి ముందు. తర్వాత వాళ్ళకి నీళ్లు, మజ్జిగ, టెంకాయ నీళ్ళు అలాంటివి ఇచ్చి వాళ్ళు ఇంకా కూడా ఉపశమనం పొందకపోతే ఒళ్ళంతా హాట్గా డ్రైగా ఉంటుంది, చెమట పోయింది వాళ్ళకి. 105, 106 డిగ్రీలతో కూడా వచ్చేస్తున్నారు. చాలామంది ఎర్రటి ఎండల్లో కూలి పనులు చేసే వాళ్ళకు కూడా నేను వాళ్ళ యజమానులకు చెప్పేది ఏంటంటే వాళ్ళని ఎర్రటి ఎండల్లో పనిచేయనీయకుండా మీరు కూడా వాళ్ళకి సమయాన్ని మధ్యాహ్నం పూట
మధ్యాహ్నం 11 నుంచి 4 దాకా కూడా వాళ్ళు పనులు చేయకుండా సాయంకాలం పూట కూడా వాళ్ళు పని చేసుకునే వెసులుబాటు కల్పించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని కానీ అలాగా చేయగలగాలి. ముఖ్యంగా ఈ పేదవాళ్ళే ఈ ఎండలకి సన్ స్ట్రోకులకు గురవుతున్నారు. దానికి కారణం వాళ్ళు ఎర్రటి ఎండల్లో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పనులు అవి చేసేవాళ్ళు కూడా వాళ్ళని కొంచెం గమనించాలని ఇక్కడే ఉన్నాడు మా బిల్డర్ వెంకటకృష్ణ లాంటి వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళని వాళ్ళని మరి ఎర్రటి ఎండల్లో పని చేయకుండా వీలైతే లోపల పక్క పనులు చేసుకునే పనులు పెట్టండి. మంచి చల్లటి సమయంలో బయట చేసుకునే అవకాశాన్ని కల్పించాలని మీలాంటి వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాలి. అందరూ మనుషులే, అందరూ మానవులమే. ఎక్కడో మనం ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల ఈ స్టేజ్లో మనం ఉన్నాం. ఈసారి జన్మలో మనం ఎట్లుంటామో మనకే తెలియదు. కాబట్టి కొంతమందిని దయతో మనం చూడగలిగితే భగవంతుడు మన అందరినీ కూడా దయ చూస్తాడని కూడా నాకు ఎప్పుడు ఆ నమ్మకం ఉంది. మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే ఏదో ఒక విధంలో అప్పటికప్పటికే నువ్వు 10,000 ఇచ్చావు నీకు 10,000 రావాలంటే అట్లా రాదు. ఏదో ఒక రూపంలో మన బిడ్డలకో మనకో ఎవరికో ఒకరికి కూడా తిరిగి భగవంతుడు సహాయం చేస్తాడని అందరూ నమ్మితే అందరూ ప్రజా సేవ చేయగలడానికి ముందుకు వస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన చంద్ర గారికి మరీ నా ధన్యవాదాలు. ఎప్పుడు ఆయనకి చాలా అభిమానం, ప్రతిదానికి నన్నే పిలుస్తాడు. ఎందుకు చంద్ర అన్నా కూడా ఒప్పుకోడు ఆయన. సంతోషం మీ అభిమానాన్ని సంపాదించుకున్నందుకు అందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రగతి కుటుంబంకి నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని కూడా నేను కోరుకుంటున్నాను. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఫలసరుకుల పంపిణీ. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు ఫలసరుకుల పంపిణీ జరిగింది. కార్యక్రమంలో కొత్తపల్లి సన్నత్ రెడ్డి మాట్లాడుతూ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ ఆదివారం పేదలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వడం సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని గత 4 సంవత్సరాల నుంచి అందిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి మేడం గారులకు అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సనత్ కుమార్ రెడ్డి, బండి శ్రీనివాసులు రెడ్డి, రాఘవరెడ్డి, ఎరమాక కృష్ణారెడ్డి, కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా జరుపుకుంటున్నాము. ఇది మన సింహపురి రెడ్డి సంక్షేమానికి సభ్యులందరికీ తెలిసిన విషయమే. కానీ ముఖ్యంగా మన గూడూరు నియోజకవర్గం అనేదే కాకుండా ఇక వెంకటగిరి నియోజకవర్గంలోని కూడా కొన్ని మండలాలను మరియు సర్వేపల్లిలోని కొన్ని మండలాలను, అన్ని మండలాల్లోని కొంతమంది రెడ్డి అందరినీ సెలెక్ట్ చేసి ఈ కార్యక్రమానికి ఎంపిక చేసి వారికి సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది మన సిఆర్రెడ్డి ఆసరా అనే కార్యక్రమం మేము నామకరణం చేసి ఈ నామకరణం ద్వారా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేడం రోహిణి మేడం గారు మరియు సిఆర్రెడ్డి వారి యొక్క పేరుతో జనార్దన్ రెడ్డి గారి ఇద్దరి దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమమే కాదు, మేడం వారు అనేక కార్యక్రమాలు సర్వీస్ ఓరియంటెడ్ సహాయ సహకారాలు అందిస్తూ వారి యొక్క ఘనతను మిక్కిలిగా పాటిస్తూ మరియు వారికి కుటుంబ మంత్రియు ఆరోగ్యాలతో ఉండాలని ఈ సింహపురి రెడ్డి సంక్షేమం తరఫున, మా తరఫున మరియు అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో సిఆర్ రెడ్డి వారి యొక్క విజ్ఞతని అందరికీ తెలియజేస్తున్నాను. దీనికి నా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ. వెనక్కి బాబా ముందుకి
అనారోగ్యంతో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వాలని గూడూరు పట్టణంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జనసేన నాయకులు పూజలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి బాగుండాలని జనసేన నాయకులు టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు. జనసేన నాయకులు ముని గిరీష్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారని, ఆయన ఆరోగ్యంగా బాగుండి రాష్ట్రానికి మరింత సేవలు అందించాలని పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్నటి రోజున అస్వస్థతకు గురైనారు. దాన్ని డాక్టర్లు సంప్రదించిన మేరట వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని గుర్తించి సర్జరీ చేయాలని చెప్పని సజెస్ట్ చేశారు. అందులో భాగంగా నిన్నటి రోజున వారికి ముక్కు ద్వారా సర్జరీ చేయడం జరిగింది. ఈ రాష్ట్రానికి శ్వాసగా ఊపిరిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం అనేది ఈ రాష్ట్రమే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అహర్నిశలు రాత్రింబౌళ్ళు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు తను తీసుకున్న శాఖల్లో అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తూ వినూత్నంగా దేశంలోనే పంచాయతీరాజ్ శాఖలో అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తికి ఆరోగ్య సమస్యలు ఉండడం ఈ రాష్ట్రానికే మంచిది కాదు. అందువల్ల ఈరోజు గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వారి పేరు మీద పూజలు నిర్వహించి వారు త్వరితగతిన కోలుకోవాలని, మరలా ప్రజా జీవనంలో వారి పాత్ర వహించాలని, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం వారు ఇంకా ఎన్నో చేయాల్సినటువంటి అహర్నిశలు కృషి చేయాల్సినటువంటి పనులు ఎన్నో ఉన్నాయని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతి త్వరగా కోలుకోవాలని, తను సాధారణ స్థితిలో మరలా ఈ రాష్ట్రానికి సేవలు అందించాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ దేవాలయంలో కాకుండా ఈరోజు దర్గాలో, చర్చిలో అన్నింటిలో కూడా పూజలు నిర్వహించి వారి కొరకు ప్రార్థనలు చేయడం జరుగుతుంది. వారి ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనలతో ఈరోజు గూడూరు నియోజకవర్గంలో అన్ని దేవాలయాల్లో అలాగే చర్చిలో, మసీదులు అన్నింటిలో కూడా ప్రార్థనలు చేయడం జరుగుతుంది. శ్రీ ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. ఈరోజు అందులో భాగంగా ఆయన సూచనల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. మన రాష్ట్రం అభివృద్ధి చెందటంలో ఎంతో కృషి చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తున్న మన ఉప ముఖ్యమంత్రులు మరియు జనసేన పార్టీ అధినేత ఈ ఆంధ్రప్రదేశమే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ప్రకటించి ఎంతో అభివృద్ధి చెందాలి, ఇది నా దేశం కాపాడుకోవాలి అని చెప్పి కృషితో ముందుకు తీసుకుని వెళ్ళి అవినీతి లేని రాజకీయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా పవన్ కళ్యాణ్ గారు. నిన్న సడన్గా బాగలేక ఆయనకి ఐసీయూలో పెట్టడం జరిగింది. అలాంటి వ్యక్తికి తొందరగా కోలుకోవాలని, ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి రాజకీయాన్ని మన లాంటి యువతని కానీ ఎంతోమందిని ఆదర్శంగా నిలిచిన మా పెద్దోళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఆయన తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఆయన తీసుకున్న మొన్నే ఆయనకి రీసెంట్గా ఒక అవార్డు కూడా వచ్చింది. ఇలాంటి మంచి పనులు చేసుకుంటూ రాజకీయాల్లో ముందుకు తీసుకుని వెళ్తున్న ఈ నాయకుడికి మంచి జరగాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు, ఆ అల్లా ఆశీస్సులు, ఆ యేసు ప్రభు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై జనసేన. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యరీత్యా అస్వస్థ గురైనందువల్ల మేము దేవాలయంలో ప్రార్థనలు చేస్తున్నాము. ఆయన ఆరోగ్యం బాగుండాలని జనసేన పార్టీ తరఫున కార్యకర్తలను కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి త్వరగా కోలుకోవాలని, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ముందుగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జై జనసేన, జై జనసేన. పార్టీ నాయకులను, కార్యకర్తలను పేరున పలకరించి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకునే వ్యక్తిగా అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అడుగుజాడల్లో తన జీవితకాలం పయనిస్తానని నూతనంగా పార్టీ పదవి పొందిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శి సూరపనేని కిషోర్ నాయుడు పేర్కొన్నారు. ఇక మనుబోలు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు ముంగర వెంకటరమణారెడ్డికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగాను రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శిగా సూరపనేని కిషోర్ నాయుడులకు పార్టీ పదవులు లభించడంపై మనుబోలు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించుకున్నారు. వీరికి పలువురు సెలవులు కప్పి అభినందనలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదేశాలతో వారి అడుగుజాడల్లో నడుస్తూ 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తమ సాయశక్తిలా కృషి చేస్తామని తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారిని గుర్తించి పదవులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, రాష్ట్ర యువత కార్యదర్శి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దాసరి భాస్కర్ గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షులు ముంగర రవీంద్రారెడ్డి, మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, ఎంపీటీసీ దువ్వూరు రాజేశ్వరమ్మ, మాజీ సర్పంచ్ కంచి పద్మమ్మ, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు పరిమళ శివరామకృష్ణ, మండల మైనార్టీ సెల్ నాయకులు ఎస్కే అన్వర్ బాషా, నాయకులు దువ్వూరు సుధాకర్ రెడ్డి, దాసరి మహేంద్రవర్మ, కోసూరు కోటేశ్వరరావు గౌడ్, ఏలూరు భాస్కర్ రెడ్డి, ఉచ్చూరు కమలాకర్ రెడ్డి, యనమల అంకయ్య, చల్ల నవకోటి, చెలగల దయాకర్ రెడ్డి, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. పోయాము అనేటటువంటి ఒక బాధతో అన్న దగ్గరికి వెళ్ళడం జరిగింది. అన్న ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకుని 36 గంటల్లో వాళ్ళకి వచ్చినటువంటి సమస్యను తీర్చారనమాట. అందువల్ల నాకు ఆ రోజు నుంచి కూడా అన్నంటే అభిమానం. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు వెళ్ళినా అన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు కన్నా కానీ వచ్చేటప్పుడు ఎంతో సంతోషంగా వస్తానన్నమాట. అట్లా ఉంటుంది ఆయన రిసీవింగ్, చాలా ఇదిగా ఉంటుంది. ఒక కార్యకర్తగా, ఒక సామాన్య కార్యకర్తగా ఆయన కోసం పని చేశాము అని కనుక ఆయన దృష్టిలో పడితే ఇంకా ఎప్పటికీ మర్చిపోడు. మంచిగా పేరు పెట్టి పిలవటం కానీ, మనం ఏదైనా ఒక సమస్య చెబితే అప్పటికప్పుడు ఆ సమస్యను పరిష్కరించడంలో కానీ నాకు ఆయన మీద చాలా అభిమానం రోజు రోజుకు పెరుగుతూనే వస్తుంది. మరి ఈరోజు నాకు ఒక బాధ్యతనిచ్చి అన్న పదవి ఇచ్చినందుకు ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే 2029 ఎలక్షన్లో అన్నని భారీ మెజారిటీతో గెలిపించడానికి నా సహాయ శక్తుల కృషి చేస్తానని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పార్టీ పదవి ఇచ్చినందుకు గోవర్ధన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులు ఆదరణతో ఈరోజు ఈ కార్యక్రమం జరపడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా మన సూరపనేని కిషోర్ నాయుడిని గుర్తించి అదే మాదిరి మన ముంగర వెంకటరమణారెడ్డి ఈ మధ్యకాలంలో బాగా యాక్టివ్గా పార్టీలో బలంగా పనిచేసేదానికి పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎక్కడ కూడా దానికి అటెండ్ అవుతూ ఈ మనుబోలు గ్రామంలో జరుగుతున్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున శనివారం రాత్రి విష్ణుమూర్తి శాంతి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు ముగిసిన తర్వాత రోజున విష్ణు ఆలయం వద్ద నుంచి విష్ణుమూర్తికి గ్రామోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవాలలో భాగంగా విష్ణుమూర్తిని గరుడ వాహనంపై ట్రాక్టర్లో అందంగా అలంకరించి మేళ తాళాల నడమ గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉత్సవం చివరి రోజు సందర్భంగా గ్రామంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
విశేషాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో ఉన్న అమరావతి హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. చిట్టమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ అధ్యక్షతన ప్రజా దర్బార్ కార్యక్రమం. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి బాగుండాలని టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించిన జనసేన నాయకులు. మనబోలు గ్రామంలో జరుగుతున్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున శనివారం రాత్రి వైభవంగా విష్ణుమూర్తి శాంతి ఉత్సవం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.